హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీమ్ లో కలకలం రేపుతున్నాయి. ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి అమ్ముతున్నారన్న సమాచారంతో వన్ అండ్ వైఫ్ ఐస్ క్రీమ్ పార్లర్ లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి అమ్ముతున్నట్లుగా గుర్తించారు. 60 గ్రాముల ఐస్ క్రీమ్ లో 100 మిల్లీమీటర్ల విస్కీ కలుపుతున్నారు. దీంతో విస్కీ ఐస్ క్రీమ్ల కోసం పిల్లలు యువత ఎగబడుతున్నారు. ఇక ఐస్ క్రీమ్ పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, సోమన్ను అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో విస్కీ ఐస్ క్రీమ్లు కలకలం రేపుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి, తెలంగాణలో విస్కీ ఐస్ క్రీమ్లు అయితే కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఎన్నాళ్ళ నుంచి ఈ దందా కొనసాగుతోంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, దాంతోపాటు తెలంగాణలో కూడా ఎక్కడైతే గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, మత్తు పదార్థాలు వీరన్నిటి మీద ఉక్కుపాదం మోపుతుంది ప్రభుత్వం. కానీ కొందరు అక్రమ మార్గాల్లో ఈ మత్తు పదార్థాలు అమ్మేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమందిని నగర పోలీసులు కానీ, తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినా కానీ వారి దందా కొనసాగుతూనే ఉంది. దీనికి తాజా ఉదాహరణ ఐస్ క్రీమ్ అనగానే వివిధ ఫ్లేవర్లలో లభిస్తుంది. చిన్నపిల్లలు కూడా నుంచి పెద్దల వరకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. అటువంటి ఐస్ క్రీమ్ బేస్గానే మత్తు పదార్థాల దందా చేసి ఒక మూట పోలీసుల చిక్కిందని మనకు చెప్పవచ్చు. దీనికి సంబంధించి జూబ్లీ హిల్స్లో ఒక ఐస్ క్రీమ్ సంబంధించి కల్తీ ఐస్ క్రీమ్, దీంట్లో ఐస్ క్రీమ్లో విస్కీ కలిపి దీంట్లో అమ్ముతున్నారు. ఇది చిన్నపిల్లల టార్గెట్గానే చేస్తూ అమ్ముతున్న నేపథ్యంలో చిన్నపిల్లలు దీనికి ఎరెక్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1 అదేవిధంగా 5 ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఐస్ క్రీమ్లలో మత్తు అంటే విస్కీ కలిపి అమ్ముతున్న సంఘటనలు పోలీసుల దాడిలో వెలుగులోకి వచ్చినాయి. దీనికి సంబంధించి 1 కేజీ ఐస్ క్రీమ్లో 60 ml 100 పేపర్స్ విస్కీ కలుపుతూ వాటి విక్రయిస్తున్నారు. దీంతో మత్తు పదార్థాలు అని తెలియక ఐస్ క్రీములు తినడంతో చిన్నపిల్లలు దీన్ని అడిక్ట్ అయిన తర్వాత పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఈ డ్రగ్స్ మీద కానీ, గంజాయి మీద కానీ పోలీసులు అనేక దాడులు చేసి ఎంతమందిని పట్టుకుంటున్నా కానీ ఈ ఒక ముఠ ఈ మత్తు ఐస్ క్రీమ్లో విస్కీ కలిపి అమ్మటం చేసే విషయం ఆలస్యంగా వెలుకొచ్చిన నేపథ్యంలో నగర వ్యాప్తంగా తల్లిదండ్రులు ఆందోళన చెందినట్టు పరిస్థితి మనకు తెలుస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా ఈ చేసిన వ్యాపారంలో ఇప్పటికే పోలీసులు కొంతమంది ఇప్పటికే అరెస్ట్ చేసినారు. 60 ml విస్కీని నేరుగా ఐస్ క్రీమ్ తయారు చేసే దాంట్లో, అదేవిధంగా చాక్లెట్ తయారు చేసే దాంట్లో కలిపి విక్రయిస్తున్నారు. దీంట్లో పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు ఈ ఐస్ క్రీమ్ ప్యానెల్కి వచ్చిన తర్వాత దీనికి అడిక్ట్ అయిన తర్వాత వారి తల్లిదండ్రులు గమనించిన ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ రహిత తెలంగాణని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రితో పాటు అధికారులు ఎంత కృషి చేస్తున్నారని ఇటువంటి సంఘటన వెలుగు చూస్తున్నాయంటూ మనకు మరోసారి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వెల్లడైంది. దీని తయారీదారులు కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ రెండు ప్రాంతాల ఐస్ క్రీమ్ ప్యార్లర్లలో కూడా ఐస్ క్రీమ్ పేరుతో వివిధ రకాల ఫ్లేవర్లు దొరుకుతున్నా కానీ ఆ ఫ్లేవర్లలో 1 కేజీ ఐస్ క్రీమ్లో 60 ml 100 పేపర్స్ విస్కీని కలిపి అమ్మటంతో విద్యార్థులుగా ఎక్కువగా దానికి ఆకర్షితులు అవుతున్నారు. ఐస్ క్రీమ్లో మత్తు ఉందని తెలియక వారు తిన్న తర్వాత దానికి అడక్కెత్తున్న నేపథ్యంలోనే చాలామంది విద్యార్థులు ఈ ప్యానెల్కి వస్తున్నట్లు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఏదైతే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాత్రి ఈ ప్యానెల్ మీద దాడులు చేసే సమయంలోనే వీసిపోయే నిజాలు వెల్లడైనాయి. పేరుకు ఐస్ క్రీమ్ ప్యానెల్ అయినా దాంట్లో మత్తు అంటే దీనికి సంబంధించిన విస్కీ కలిపి అమ్మటం అనేది ఇది చాలామందిని ఇది విస్మయం వ్యక్తపరిచే సంఘటన మనం చెప్పవచ్చు. ఒకవైపు ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డ్రగ్స్ కానీ, మత్తు పదార్థాలు కానీ వీటి అణిచివేతకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎక్కడో చోట హైదరాబాద్లో ఇలాంటి వెలుగులోకి రావడంపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశించినట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది.
రైట్, థ్యాంక్ యూ రాజేందర్.